ఓకే రైట్ అండి. సో గుడ్ ఆఫ్టర్నూన్. ఈ వీడియోలో అయితే కనుక ఒక ల్యాప్టాప్ సంబంధించింది, అంటే నా దగ్గర ఒక ల్యాప్టాప్ వచ్చిందండి, HP 15AC022UR అనే మోడల్ది. సో నేనేం చేశాను అంటే ఫస్ట్ ఆ ల్యాప్టాప్ యొక్క బయాస్ ప్రోగ్రామ్ బ్యాకప్ తీస్తున్నాను. నెక్స్ట్ దీని ప్లేస్లో ఒరిజినల్ బయాస్ ఫైల్ని రీప్లేస్ చేయాలి కస్టమర్ ల్యాప్టాప్లో. సో రీప్లేస్ చేయాలంటే మరి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జాక్ట్గా ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే కస్టమర్ ల్యాప్టాప్ ఏదైతే మోడల్ ఉంటుందో ఫస్ట్ నేను ఆ మోడల్ని కాపీ చేసుకుంటున్నాను. రీనేమ్ కాపీ, కంట్రోల్-C. కాపీ చేసిన తర్వాత నేను వెబ్సైట్లో HP కంపెనీ వెబ్సైట్లోకి వెళ్తున్నాను. సో గూగుల్కి వెళ్ళండి, సింపుల్గా HP డ్రైవర్స్ అని కొట్టండి చాలు. మీకు HP డ్రైవర్స్ అని కొడితే మనకు HP వాళ్ళ వెబ్సైట్ వస్తుంది మనకు క్లియర్గా. సో HP వాళ్ళ వెబ్సైట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ల్యాప్టాప్ అని కొట్టండి. ల్యాప్టాప్ మీద క్లిక్ చేస్తే మనకు కొద్దిగా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మీరు ఆ మోడల్ నెంబర్ టైప్ చేసేయండి. ఇక్కడ సీరియల్ నెంబర్ ల్యాప్టాప్ ఏదైతే ఉంటుందో ఆ సీరియల్ నెంబర్ టైప్ చేసేయండి. ఇక్కడ కంట్రోల్-V, HP 15AC ఇదిగోండి, సెర్చ్ చేసింది. సెర్చ్ చేస్తే కనుక ఇక్కడ మనకి HP 15AC సంథింగ్ మొత్తం యావరేజ్ దీంట్లో వచ్చినాయి. కానీ మన దగ్గర ఉండేదైతే కనుక ఎనర్జీస్ ఇదిగోండి, ఇది HP 15AC022 ఫస్ట్ది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ OS అడుగుతుంది. సో మీ ఇష్టం, ఏ OS అయినా సెలెక్ట్ చేసేయండి, నో ప్రాబ్లం. నేను Windows 10 సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా Windows 10 సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ అని కొట్టండి. సబ్మిట్ కొడితే కనుక మనకి ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి, ఆడియో ఫైల్స్, తర్వాత డ్రైవర్స్, ఇవన్నీ కూడా. కానీ మనకు కావాల్సింది బయాస్. సో దీంట్లో దీని యొక్క వర్షన్ ఏముందో చూసుకోండి ఇక్కడ. సో వర్షన్ దగ్గరికి వచ్చేసరికి ప్రీవియస్ ప్రోగ్రామ్, సో ఏది F02 ఉందండి. F02 ఇది F27. ఓ మై గాడ్, ఇక్కడ మనకు ఓల్డ్ వర్షన్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. లేకపోయినా పర్లేదులేండి, సేవ్ ఫుల్ డీటెయిల్స్ అంట. సో నో ప్రాబ్లం, మనకి ఇక్కడ ఓల్డ్ వర్షన్స్ ఇవ్వకపోయినా ఈ ప్రోగ్రామ్ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. నో థ్యాంక్స్, ఐ విల్ డౌన్లోడ్ మాన్యువల్లీ. సో అయితే ఇప్పుడు నేను దీన్ని ఎక్కడ చేస్తాను అంటే డెస్క్టాప్ మీద కస్టమర్ది బ్యాకప్ తీసాను కదా, సేమ్ ఆ ప్లేస్లోనే నేను డౌన్లోడ్ చేస్తున్నాను డెస్క్టాప్ మీద. రైట్, ఇదిగోండి ఇక్కడ. సో ఈ పాత్రలో సేవ్ చేస్తున్నాను. వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత డౌన్లోడ్ అయిపోయింది, ఇదిగోండి ఫైల్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే మీరు ఎక్స్ట్రాక్ట్ చేయండి. రైట్ క్లిక్ ఇవ్వడం, ఎక్స్ట్రాక్ట్. సో ఎక్స్ట్రాక్ట్ ఇస్తే కనుక మనకు ఒక ఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒకటే ఉంది, దీన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేయండి. సో దీన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తే, దీన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తే సో చూడండి, ఓ మై గాడ్, చూడండి ఎన్ని ఉన్నాయో FD ఫైల్స్ ఇక్కడ. FD ఆల్రెడీ మీకు నేను చెప్పాను, బయాస్ ప్రోగ్రామ్ యొక్క ఎక్స్టెన్షన్స్ మొత్తం 6 టైప్లో ఉంటాయండి. 1 .bio, 2 .bss, 3 .bin ఫైల్, 4 FD, 5 WPH, 6 ROM రోమ్ ఫైల్. ఈ 6 ఎక్స్టెన్షన్లలో ఏదైనా ఉండొచ్చు. అయితే ఇక్కడ 6 ఉన్నాయి కదా, కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ప్రతి దాని ప్రోగ్రామ్ సైజ్ వచ్చేసి 8.75 MB ఉంది, 8.75 ఉంది, 8.75, 8.75. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీంట్లోంచి ఒరిజినల్ బయాస్ ఫైల్ని నేను సపరేట్ చేస్తాను. అంటే ఇవన్నీ ఎన్క్రిప్టెడ్ ఉన్నాయి, డీక్రిప్ట్ చేస్తాను. డీక్రిప్ట్ చేయాలంటే ఇదిగోండి, ఇక్కడ ఇన్సైడ్ ఫ్లాష్ ఉంది కదా, దీన్ని రన్ చేయండి. డబుల్ క్లిక్ ఇవ్వండి. ఎస్. సో ఇక్కడ మనకు నెక్స్ట్ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ కొద్దిసేపు జరిగిన తర్వాత మనకు ఆప్షన్స్ అనేవి వస్తాయి, వచ్చాయి కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కాపీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని కొట్టండి. సో వీటన్నిటి కూడా ఎక్కడ ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి అనే పాత్ మనకు అడుగుతుంది ఇక్కడ క్లియర్గా. ఇక్కడ పాత్ అడుగుతుంది, వస్తుందంటే బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ జరుగుతుంది.
కొంచెం టైం పడుతుంది. మీరు ఒకవేళ బయాస్ ఎడిటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఎక్కడ ఎవరి దగ్గర పేమెంట్ కట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్గా వాల్యూ లెర్నింగ్ అనే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లో యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో బయాస్ ఎడిట్ అనే సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. అందుకెళ్ళి స్టెప్ బై స్టెప్ క్లియర్గా నేర్చుకోండి. ఇంకా డెప్త్గా రావాలనుకుంటే కనుక మన ఇన్స్టిట్యూట్కి రండి, నేను నేర్పిస్తాను. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఓకే డాక్యుమెంట్స్ మనకు డెస్క్టాప్ మీద ఏది రైట్ డెస్క్టాప్ హెచ్పిలో సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేస్తే ఆ ఫైల్స్ అన్నీ అక్కడికి వచ్చేస్తాయి మొత్తం. అంటే ఇందులోంచి ఒరిజినల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఫినిష్. ఇవన్నీ కూడా 8.75 ఉన్నాయి కదా, దీంట్లోంచి ఒరిజినల్ బయాస్ ప్రోగ్రామ్ మనం బ్యాకప్ చేద్దాం. ఆల్రెడీ డీక్రిప్ట్ చేసిన ఫైల్ ఎక్కడికి వచ్చినాయి, ఇదిగోండి ఇక్కడికి వచ్చినాయి. ఇది వీటిలలో మనకు ఈ 1 MBలు ఉన్నాయి చూడండి, ఇవన్నీ తీసేద్దాం. ఇది 1 MB తీసేస్తున్నాను, ఇది 1 MB, ఒక్క నిమిషం అండి, 1 MB ఈ 1 MBలన్నీ తీసేద్దాం. మనకు ఒరిజినల్గా పనికిరాదు. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది కస్టమర్ ల్యాప్టాప్లోంచి తీసుకున్న అసలు ప్రోగ్రామ్. ఇవన్నీ అయితే ఇక్కడ మనకు కంపెనీ వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసుకుంటే 4 వచ్చాయండి. 080C1, 080C6, 080CD, 08135 4 టైప్స్ ఉన్నాయి. మరి ఇట్లలో ఏది ఒరిజినల్ ప్రోగ్రామ్, ఏది ఒరిజినల్ ప్రోగ్రామ్ అని తెలియాలంటే అప్పుడు కంపెనీ వెబ్సైట్లోంచి ఏదైతే మనం ప్రోగ్రామ్ తీసామో దీని లోపల బోర్డ్ ఐడి ఉంటుంది, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. BID, బోర్డ్ ఐడెంటిఫికేషన్ నెంబర్. అప్పుడు మీరేం చేస్తుంటే వర్క్షాప్ అనే ఎడిటర్ సాఫ్ట్వేర్లో ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు ఓపెన్ చేసిన తర్వాత కంట్రోల్ F కొట్టిన తర్వాత ఇక్కడ స్ట్రింగ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు BID అని టైప్ చేయండి చాలు. BID అని టైప్ చేసి ఇక్కడ ఉన్నాయి కదా, 2 ఉన్నాయి, అప్ డౌన్. మనది స్టార్టింగ్లో ఉంది కదా, డౌన్కి వెళ్ళండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూపిస్తుంది. మళ్ళీ ఎంటర్. ఇదిగోండి ఇక్కడ BID. ఇంకా ఎక్కడైనా బోర్డ్ ఐడి నెంబర్ ఉంటుందేమో చూద్దాం. కంట్రోల్ F. సో అప్లైకి వెళ్దాం. ఓకే, రైట్, ఇదిగోండి వచ్చింది BID. ఇక్కడ 080C1 మన బోర్డ్ నెంబర్ 080C1. ఇక్కడ ఎక్కడుందో చూద్దాం. మన అసలు ప్రోగ్రాంలలో 080C1 ఇదండి. ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే రీనేమ్ చేసుకోండి. సో మనకు క్లియర్గా రీనేమ్ అంటే ఏది, బోర్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ప్రోగ్రామ్. అప్పుడు మిగతా అన్ని కూడా మనకు అవసరం లేదు కదా. సో మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ నేను తీసేస్తున్నాను క్లియర్గా. రైట్, ఇది ఇప్పుడు ఈ 2. ఇప్పుడు దీన్ని కూడా నేను ఆ సాఫ్ట్వేర్లో ఓపెన్ చేస్తాను. సో సాఫ్ట్వేర్లో నేను ఓపెన్ చేస్తున్నాను, ఎక్సా ఎడిటర్ సాఫ్ట్వేర్లో రెండింటిని పక్కన పెడుతున్నాను, టైల్ వర్టికల్లీ. ఇప్పుడు చూడండి మనకి ఫస్ట్ స్టార్టింగ్ అన్ని జీరోస్ జెడ్ ఇక్కడ చూడండి, సమ్ డేటా అంతా సేమ్ ఉంది. స్టార్టింగ్ లాస్ట్కి వెళ్తాం. అంటే ఇదేం లేదు, ఇది ఒరిజినల్ కంపెనీ వెబ్సైట్లోంచి, ఇది బ్యాకప్ కస్టమర్ ల్యాప్టాప్లోంచి తీసిన బ్యాకప్ ఫైల్. సో చూడండి ఇక్కడ మనకి, అవునా, సమ్ ఇక్కడ డేటా ఏదో మిస్ అయ్యింది ఉందే. సో ఇలా కస్టమర్ ల్యాప్టాప్లో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే కనుక ఇదిగోండి ఈ ప్రోగ్రామ్ని మీరు కస్టమర్ ల్యాప్టాప్లో వేస్తారు. థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్ ఉన్నా, ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో పెట్టండి. నా నెంబర్ ఇక్కడ పైన కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.